ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళేడ్చారు వీళ్ళు చెప్పారు అని సాకులు చెప్పి ఇంట్లోకొచ్చావంటే ఇక అంతే. బంగారు, నా మాట విను. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా. వాడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదని నేనే చెప్పాను. రమేషు, ఇది వీడిల్లు. వాణ్ణి వాడింట్లోకి రావద్దనడానికి నువ్వెవరు? ఓ, నువ్వు అనలేని మాటలన్నీ మా అమ్మ చేత అనిపిస్తున్నావా? లేదు, నేనలా ఏమీ చెప్పలేదు. ఏయ్, చాలు మూసుకోరా. తెలుసురా నీ డబల్ గేమ్స్. మొహంలో నవ్వు, మనసులో కుళ్ళు. రమేషు, ఇంకొక్క మాట వాడి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకునేది లేదు. ఏమైందమ్మా నీకు? సొంత మనవడి మీద లేని ప్రేమ వీడి మీదెందుకో? సొంత మనవడు ఈ రోజు హాస్పిటల్లో ఏం చేశాడో నాకు బాగా తెలుసు. వాడు చేసిన తప్పుకి కర్ణకెందుకు శిక్ష? ఇది న్యాయమేనా? న్యాయం అన్యాయం గురించి మాట్లాడొద్దు. వీడు ఈ ఇంట్లోకి రావాలి అని నీకుంటే నువ్వు సంజు కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. అవమానించావుగా ఇంటి వారసుణ్ణి, అంతే కావాలి నీకు. ఈ అత్తయ్య వీడిదే ఇల్లు అని నెత్తి మీద పెట్టుకుని ఆడుతోంది కాబట్టే వీడిలా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు బాగా అయింది మంగళహారతి. రమేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా మతిపోయిందా? పోయి అన్న తమ్ముడి కాళ్ళ మీద పడాలా? ఎవరు అన్నా? మా నాన్నకి నేనొక్కడనే కొడుకుని. అందుకే అంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడే ఉండాలని. చదువుకున్నావు, కొంచెం పేరు తెచ్చుకున్నావు, బుర్ర కూడా ఉండాలి కదా, లేకపోతే ఇలాగే అవుతుంది. కర్ణా, ఏం చేస్తున్నావు? వాడు నీకన్నా వయసులో చిన్నవాడు. వాడి కాళ్ల మీద పడి పెద్దవాణ్ణి చేయకు. తారా, నువ్వీ విషయంలో తలదూర్చకు. అన్నయ్య, తప్పు చేసింది సంజు, అందుకు శిక్ష కర్ణాక. నువ్వు వాణ్ణి వర్షంలో నిలబెట్టినప్పుడే నేను ఈ ప్రశ్న అడిగేదాన్ని, కాని కర్ణా మాటకి కట్టుబడి ఊరుకున్నాను. అన్నా, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, అన్యాయం. నేనిది ఒప్పుకోను. అత్త, నా కోసం దయచేసి గొడవ పడకండి. ఏ తండ్రైనా తన కొడుక్కి అవమానం జరిగితే బాధపడతారు. ఇంత తండ్రి ప్రేమని పొందడానికి సంజు పుణ్యం చేసుకున్నాడు. ఆ భాగ్యం నాకు లేదు. నేను సంజు కాళ్ళ మీద పడితే ఆయన మనసు శాంతిస్తుందంటే నేను ఖచ్చితంగా పడతాను. ఆయన సంతోషమే నా సంతోషం. నువ్వు గనక వాడి కాళ్ళ మీద పడితే నా మీద ఒట్టు. వదిలించుకోవడానికి మంచి అవకాశం దొరికింది, అంతా పాడైపోయింది. వాతావరణం ఇంత గంభీరంగా మారింది అంటే అందుకు కారణం? దీనికంతటికి కారణం ఆ కర్ణ. పైగా వాడికి సపోర్ట్ చేశారు మీరు. అత్త, ఆ
కుక్క అందరి ముందు కాళ్ల మీద పడేవాడు, కానీ మీరు ఆ కుక్కకి మళ్ళీ సింహాసనం ఇచ్చారు. కుక్కని సింహాసనం మీద ఎంత బలవంతంగా కూర్చోబెట్టినా అది అలవాటైపోయింది కాబట్టి చిన్న రొట్టె ముక్క కోసం మళ్ళీ కాళ్ళ దగ్గరకొస్తుంది. నువ్వు వర్రీ అవ్వకు. కమానత్త, ఇవన్నీ ఒట్టి గాలి మాటలంతే. తప్పు మన మీద ఉన్నప్పుడు తప్పుకుంటేనే మర్యాద. ఈరోజు ఆ అమ్మాయి వద్దనకపోతే నువ్వు బయటకొచ్చేవాడివి. ఏంటి ఆ అమ్మాయి మాట విని నిర్ణయం మార్చాడా? అవునన్నా, వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్. అందులోనూ ఆ అమ్మాయి క్లోజ్ అయితే అబ్బాయి మాట వినాలి కదా. ఆస్తి వాడి చేతిలో ఉంది, పవర్ వాడి చేతిలో ఉంది. మనం వాడి నీడలో ఉన్నాం. నీడనిచ్చే చెట్టుకి ఒకేసారి మంట పెట్టామంటే మనకే నీడ ఉండదు. పక్కన ఇంకో చెట్టు నాటి దాన్ని పెంచి తర్వాత దీనికి నిప్పు పెడితే నీడ ఉంటుంది, ఆ చెట్టు బూడిదవుతుంది. శ్యామ్, 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 వేర్ ఆర్ యూ? ఈరోజు రాలేదు. ఎక్కడికి చచ్చాడు? తను మనిషే సంజు, ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, అందుకే సెలవు అడిగాడు అంతే. అడిగితే నువ్వు ఇచ్చేస్తావా? అన్నీ అన్నీ నీ కంట్రోల్లోనే ఉండాలని అనుకుంటున్నావా నువ్వు? నువ్వింకా నిన్నటి విషయమే తలుచుకొని మాట్లాడుతున్నావు. ఏదో పెద్ద సెలవు ఇచ్చేసావు కదా, ఇప్పుడు వాడి పని ఎవరు చేస్తారు? నువ్వు మంచివాడివి సంజు, తప్పు అందరూ చేస్తారు, కానీ అందరి ముందు సారీ చెప్పే మనసు అందరికీ ఉండదు. నువ్వు సారీ అడిగి నీ తప్పు దిద్దుకున్నావు. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు. నువ్వు సారీ అడిగించావు, అత్త కోసం సారీ చెప్పాను. నిధి మీద కోపంతో పేషెంట్ ప్రాణాన్ని రిస్క్ చేయడం తప్పు. మనం డాక్టర్స్ కదా. నిధి ఎవరు? నిధి నీకేమవుతుంది? నథింగ్. నీకేమవుతాను?